హిట్స్ వచ్చినప్పుడే పాపులారిటీ ఉన్నప్పుడే అవకాశాలు, ఛాన్సులు ఉన్నప్పుడే అంతా చుట్టూ ముగుతారు. ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే అంతవరకు అనుభవిస్తున్న స్టేటస్ సింబల్స్ అన్ని ఒక్కొక్కటిగా మాయమవుతూ ఉంటాయి. ఇప్పుడు కాజల్ ఇదే పొజిషన్ లో ఉందా? గోల్డెన్ హ్యాండ్ అనే బిరుదు కోల్పోయే స్టేజ్ కు వచ్చేసిందా? అసలు కాజల్ జాతకం ఎందుకు ఇలా తారుమారైంది? టాలీవుడ్ అదృష్ట దేవత అంటే ఎవరైనా చెప్పే పేరు కాజల్. మగధీర తర్వాత తన అదృష్టాన్ని మార్చుకోవడమే కాదు, కుర్ర హీరోల తలరాతలు కూడా మార్చే గోల్డెన్ బేబ్ గా అవతరించింది కాజల్. ఆల్మోస్ట్ ఆల్ 2 ఏళ్ల నుంచి లక్కీ హ్యాండ్ అనే ఇమేజ్ తో వెలిగిపోతోంది. కానీ ఈ మధ్య కాలంలో కాజల్ మ్యాజిక్ అస్సలు పనిచేయడం లేదు. రీసెంట్ గా వచ్చిన దడ ఫ్లాప్ అవడం, అంతకు ముందొచ్చిన వీర సోసోగా థియేటర్స్ లో నడవడంతో కాజల్ కెరీర్ క్వశ్చన్ మార్క్ లో పడింది. అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి మగధీర తర్వాత ఒక హిట్ ఒక ఫ్లాప్ తో కెరీర్ బ్యాలెన్స్ చేసింది కాజల్. రామ్ తో చేసిన గణేష్ ఫ్లాప్ అయినా తర్వాత వచ్చిన ఆర్య 2 దాన్ని కవర్ చేసింది. ఓం శాంతి ఓం కలెక్షన్లు కురిపించలేకపోయినా డార్లింగ్ తో టాప్ ప్లేస్ జారకుండా చూసుకుంది. ఆ తర్వాత బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో వరుస హిట్స్ కొట్టింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ బుట్టబొమ్మకు బ్యాడ్ టైం నడుస్తుంది. నీ మదిలో చోటే ఇవ్వడం, నాకు నేనే ముద్దు చేయడం. ఒకప్పుడు కాల్ షీట్ లో అడ్జస్ట్ చేయడానికి కష్టపడిన కాజల్ కు ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే మహేష్ తో రానున్న బిజినెస్ మ్యాన్. తెలుగులో కాజల్ కు మంచి రోజులు రావాలంటే మహేష్ బాబు ఒక్కడే దిక్కు. అందుకే తన ఆశలన్నీ టాలీవుడ్ ప్రిన్స్ పైనే పెట్టుకుంది కాజల్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా